నెల్లూరులో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొన్ని రోజులుగా జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ జెండాలు, బ్యానర్లు మాయమయ్యాయి. దీంతో ఆయన ఈ నెల 21న టీడీపీలో చేరతారనే ప్రచారానికి బలం చేకూరినట్టయింది. పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొంతమంది పార్టీ ప్రయాణికులతో షాక్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వైసీపీ పార్టీ మారుతున్నట్టు కూడా పుకార్లు రేగుతున్నాయి. అయితే ఇది వాస్తవమని కూడా చెప్పుకోవచ్చు. గత 20 రోజులుగా వైకాపా పార్టీకి ఎటువంటి కార్యక్రమంలో పాల్గొనకుండా వైకాపా పార్టీకి దూరంగా ఉన్న వీపీఆర్ అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలన్నీ కూడా తొలగించడం జరిగింది. దీంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటానని కూడా నమ్మకం ఏర్పడింది. అయితే గత కొద్ది రోజులుగా వీపీఆర్ వైకాపా పార్టీకి దూరంగా ఉన్నారు. అయితే అంతర్గత సమావేశాలు కూడా ఎటువంటి కూడా జరపకుండా పార్టీకి పూర్తిగా దూరంగా ఉన్నాడు. తన క్యాడర్ను కూడా ఎటువంటి కార్యక్రమాలు వైసీపీకి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమం ఎటువంటి జరపకుండా కూడా జరపకూడదని సూచనలు ఇచ్చి కూడా ఆయన ఢిల్లీలో మక్కం వేశారు. అయితే పూర్తిగా దీన్ని చూసినట్లయితే మనం ఎందుకు ఈ వీపీఆర్ గారు ఈ విధంగా ఆ పార్టీ మారాల్సి వస్తుందని ఒకసారి మనం పరిశీలించినట్లయితే నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయన 2019లో నెల్లూరు జిల్లా పూర్తిగా 10 నియోజకవర్గాల మీద 5 నియోజకవర్గాలు సూలూరుపేట, నెల్లూరు రూరల్ కొన్ని 5 నియోజకవర్గాలు పూర్తిగా ఆయన ఆధీనంలో తీసుకొని 2019లో వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు కోసం ఆయన కష్టపడ్డాడు. ఆయన సొంత భుజాల మీద తీసుకుని కూడా నెల్లూరు జిల్లాలో 10 సీట్లు గెలవడానికి కూడా పూర్తి బాధ్యత తీసుకుని గెలిపించినట్టు కూడా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న 2024 ఎన్నికల్లో కూడా ఆయన పూర్తిగా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా పనిచేస్తారని కూడా ఈ మధ్యకాలంలో జిల్లా వ్యాప్తంగా కూడా అనుకున్నారు. అయితే వైసీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాల వల్ల, కొన్ని ఒడిదుడుకుల వల్ల కూడా పార్టీ మారే యోచనలో పార్టీ మారి షాక్ ఇచ్చినట్టు విషయం తెలుస్తుంది. నెల్లూరు జిల్లా రాజకీయంగా ఎట్లా ముందుకెళ్తారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లా రాజకీయం కూడా వేడెక్కే అవకాశం ఉంది. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు.